బ్రేకింగ్ న్యూస్ హోరాహోరీగా సాగిన ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు సభ్యులకు ఓటు హక్కు కల్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఈ ఎన్నికల్లో ఫౌండర్ ప్యానెల్, సంస్థాపక ప్యానెల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొత్తం 36,000 మంది ఓటర్స్ ఉండగా కేవలం 30% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. హోరాహోరీగా సాగిన ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఎలక్షన్స్ ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు సభ్యులకు ఓటు హక్కును కల్పించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఈ ఎన్నికల్లో ఫౌండర్ ప్యానెల్, సంస్థాపక ప్యానెల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే మొత్తం 36,000 మంది ఓటర్స్ ఉండగా కేవలం 30% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, మొత్తం 36,000 మంది ఓటర్స్ అని చెప్తున్నారు, కానీ కేవలం 30% మంది ఓట్లే వినియోగించుకున్నట్లుగా. ఎందుకు, కారణాలు ఏంటి, అసలు ఏంటి డీటెయిల్స్? ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కుని సభ్యులు వినియోగించుకున్నారు. మనం చూడొచ్చు, పోలీసుల భద్రత మధ్య, కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసుల భద్రత మధ్య సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ప్రధానంగా 36,000 మంది ఓటర్లు ఉండగా కేవలం 10,000 మందికి పైగానే తమ ఓటు వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 30% మేరకు మాత్రమే ఓటు శాతం, పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సంస్థాపక్ ప్యానెల్, ఇటు ఫౌండర్ ప్యానెల్ ఓరావరిగా తమ ప్రచారాన్ని చేశారు. ఫౌండర్ ప్యానెల్ ఖచ్చితంగా విజయ ధీమాని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సంస్థాపక్ ప్యానెల్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రమేష్ కుమార్ బంగ్ పెద్ద ఎత్తున సిసిఎస్ కేసులు, ఈడీ కేసులు ఉన్న నేపథ్యంలో తనపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన పరిస్థితి. సో ఫౌండర్ ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయినా ఎట్లా జరిగాయి ఎన్నికలు, పోలీసుల భద్రత మధ్య జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అయింది సార్. ఇవాళ ఎలక్షన్ స్మూత్గా చేశారు. చాలా మంచి కోఆర్డినేషన్ విత్ ద పోలీస్ అండ్ కలెక్టర్ డిపార్ట్మెంట్ స్మూత్లీగా జరిగినాయి. వీల్ చైర్స్ మంచి ప్రాపర్గా అరేంజ్ చేశారు, మంచిగా అయింది. మా ఫౌండర్ ప్యానల్ 100% గెలుస్తారు. మా చైర్మన్ కైలాష్ నారాయణజీ బాంగడియా ఖచ్చితంగా చైర్మన్ అవుతారు. కేవలం 36,000 ఓటర్లు ఉంటే 10,000 పైగా ఓటర్లే వచ్చినట్లు కూడా తెలుసు. ఎందుకు పెద్ద ఎత్తున ఓటర్లు ఎందుకు రాలేదు, ఓటు హక్కు ఎందుకు వేయలేదు? ఎవరేజ్ ఓటింగ్ ఆల్వేస్ విల్ బి 35 to 33% విల్ బి దేర్ ఆల్వేస్. అట్లా ఏం లేదు సార్. కానీ ఈసారి ఏంటి, యంగ్స్టర్స్ చాలా మంది వచ్చారు ఓటింగ్ చేయడానికి, చాలా బాగా ఓటేశారు. సంస్థాపక్ ప్యానెల్ పైన గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రమేష్ కుమార్ బంగ్తో పాటు అనేక మంది సిసిఎస్ కేసులు, ఈడీ కేసులు, మీరు ఏం చెప్తారు దాని గురించి? అవన్నీ ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్డ్ అయినాయి, కానీ మన ప్రాసెసింగ్లో టైం పడుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎలా తొందరగా అవుతుంది అట్లా క్లియర్ అవుతాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఫౌండర్ ప్యానెల్ విజయం సాధిస్తే ఈ అక్రమాలన్నిటికీ అడ్డుకట్ట వేస్తారా, ఎట్లా మీరు చేయబోతున్నారు? అవన్నీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ కోర్టు చూసుకుంటారు. మాది ఒకటే విజన్, బ్యాంక్కి మంచిగా చేసుకోవాలి. వచ్చే సంవత్సరం 50th యానివర్సరీ ఆఫ్ ద బ్యాంక్ అయితే ఇప్పుడు 45 బ్రాంచెస్ ఉన్నాయి. వచ్చే సంవత్సరంకి 50 చేస్తాం. మేము పూర్తిగా గెలిచామంటే విత్ ఇన్ 5 years 75 శాఖలు చేస్తాం ఆల్ ఇండియాలో. ఆ విజన్ ఉంది. బ్యాంక్ గ్రోత్ చాలా మంచిగా చేస్తాం. వీ విల్ రేజ్ ద టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఆల్ వీ విల్ డూ. మీరు చెప్పండి, ఎట్లా అంటే సంస్థాపక ప్యానెల్, ఇటు ఫౌండర్ ప్యానెల్కి పెద్ద ఎత్తున పోటాపోటీ అనేది జరిగింది, మీరేం చెప్పాలి? దీంట్లో ఈ పోటాపోటీ జరిగింది దాంట్లో, కానీ చాలా అద్భుతం పూర్వగా అంతా ఇది ఒకటి మన డిఆర్ఓ ఆఫీస్ నుంచి పోలీస్ కర్మీ వాళ్ళు అందరూ కరెక్ట్గా సహభాగించినారు. వాళ్ళు చాలా మనకు హెల్ప్ చేశారు. సో దానివల్ల ఈ మొత్తం ఓటింగ్ ప్రాసెస్ కానీ మంచిగా జరిగింది. సో దీంట్లో ఏం ఫౌండర్ ప్యానెల్ తరఫున మీరు బ్యాంకుకు సంబంధించినట్టు ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఎట్లా నిర్ణయం? ఫౌండర్స్ది ఒక విజన్ ఉంది. వాళ్ళ విజన్ ఏంటంటే ఇప్పుడు మన ఆర్బీఐ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, మన బ్యాంక్ క్లీన్ పెట్టాలి, మన బ్రాంచెస్ పెరగాలి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ దగ్గర ఉంది, టెక్నాలజీ మంచిగా చేయాలి, మన బ్యాంక్ షేర్ హోల్డర్స్కి మంచి డివిడెండ్స్ రావాలి.
అన్నీ వాళ్ళ ఒక విజన్స్ ఉన్నాయి. ఆ విజన్స్కి తీసుకొని వాళ్ళు ఈరోజు పోటీ జరిగింది. వాళ్ళు గెలుస్తారని మనకు ఇది ఉంది. ఓకే, మనం చూడొచ్చు ఇప్పటికే పోటీగా ఇటు ఫౌండర్ ప్యానల్ కి ఇటు సంస్థాపక ప్యానల్ కి ఓవరావరిగా అయితే ఎన్నికలు జరిగినట్లు కూడా అర్థమవుతుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఫౌండర్ ప్యానల్ విజయం పైన ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా గెలిస్తే మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన అవినీతి అక్రమాలకు తావి లేకుండా వాటాదారులకు ఖాతాదారుల సంక్షేమమే బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు ఫౌండర్ ప్యానల్ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్